భక్త మందార రఘురామ భద్రాద్రి రామ పరంధామ వందారు మందార రవివంశ సుకుమార రఘువీర వందే తవ పాద పంకజం పుత్రకామేష్టియాగ ప్రభావంబునన్ బుట్టి పిత్రాజ్ఞచే విశ్వామిత్రయాగం ఉత్తరింపంగా ఘోరాటవీ మధ్య తాటకాదులందునిమి మునివర్యుయాగంబు నిర్విఘ్నమునరించి పాషాణ రూపమున పడియున్న సతికి త్వత్పాద ధూళి శోకింప నిజ రూపముందాల్చి అహల్యా సతీ భజించె నిన్ను రఘువంశ సోమా కళ్యాణ రామ ముని సత్తముని వెంట జనకుని పురమేగి జమదగ్ని గురుచాపఝంకృతుల్ వ్యాపించ అవలీలగా దృంచి జానకిని చేపట్టి నిజపురం వరిగిన శ్రీరఘురామ సీతామనోభిరామ మందరా ప్రేరిత మాత కైకేయి చే పట్టాభిషేక క్రియాంతరాయంబు కలిగించ నారతీరిల్ దాల్చి సీతామహాసాధ్వి సౌమిత్రి వెంటాడ చిత్రకూటాద్రి చిరకాలము గడిపి మాయలేడిని గాంచి ప్రేయసి వాంఛింప అవ్వాంఛ దీర్ఘంగ వేటకై నీవరుగ దుష్ట రావణ బ్రహ్మయే ముష్టి నిడుమని చేరి వైదేహి నెత్తుకొని వాహి నిందాతి లంకలో దాతంగా సీతాయటంతు పర్ణశాలను చేరి పడతిని గానక కానలంగాలించి ఋష్యమూకము చేరి చెట్టు తాటున దాగి వాలిని హతమార్చి నిజదార నెతికింత అంజనేయుని వంప లంకాపురింజేరి జానకిని గాంచి ఆనవాలును ఇచ్చి పుచ్చుకొని చూచితి సీతామహాసాధ్విని రామాయటంతు చేరగా వాయుపుత్రుని గాంచి ఆలింగనము సల్పితివో అనుపమ గుణ సాంద్ర రామచంద్ర వానరబలమున వారిధి నిర్మించి దశకంఠు దర్పమును నాశనము గావించి జానకిని విడిపించి అయోధ్యపురమేగి ముల్లోకములు పొగడ సౌభ్రత్ర విభ్రాజిత భ్రాతలల్ సర్వం సహా దూర్వశం వైన బాహూద్వయంబునన్ కౌగిటం చేర్చి సీతా సమేతుండవై సుఖంబోధినోలలాడించి రామరాజ్యంబు స్థాపించినాడవో రామచంద్ర పాహి మాం పాహి